పడి దేవుణ్ణి ఏమన్నా దావీదు గారు, నా దేవా నీ చిత్తము నెరవేర్చాలి. మీరు ఆయన చిత్తము నెరవేర్స్తేనే మీరు ఎక్కడికి పరలోక రాజ్యంలో రాగలరు. చాలామంది కూడా పరలోక రాజ్యం గురించి చాలా అపస్యంగా మాట్లాడుతున్నారు. ఏంటి, ఎవరన్నా అక్కడికి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చేది కావాలి. పరలోక రాజ్యం వెళ్ళటమే కానీ రాటాలు ఉండవు. ఏమండి, పరలోక రాజ్యం వెళ్ళటమే కానీ ఇంకా రాటాలు ఉండవు. అక్కడికి వెళ్ళినోళ్ళు ఆ ఒక్క పరలోక రాజ్యంలో అక్కడ ఆ బంగారు వీధుల్లోనే ఉంటారు. అక్కడ మనం క్రైస్తవులు బిడ్డలం కనుక, దేవుని బిడ్డలం కనుక పరలోక రాజ్యాన్ని వారసత్వం మనం సంపాదించుకోవాలి. అందుకని ఇక్కడ ఏంటంటే సిద్ధపడిన వారు ఉన్నారు, సిద్ధపడని వారు ఉన్నారు. సిద్ధపడిన వారు బుద్ధిగల స్త్రీలు ఉన్నారు, అదే స్త్రీలలో సిద్ధం లేని కూడా ఉన్నారు. సిద్ధపడిన వారు వాళ్ళ దగ్గర ఏముంది? నూనె ఉన్నది వాళ్ళ దగ్గర. వాళ్ళు దేవునికి సమయం అంటే నిద్రపోకుండా ఉన్నారు వాళ్ళు. అంటే పెళ్ళి కుమారుడు కోసం నిద్ర లేకుండా ఉన్నారు వీళ్ళు చక్కగా నిద్రపోయారు. కడవ 5 గంట నిద్రపోయారు. నూనె లేదు, నిద్రపోయారు. అంటే మీరు చాలామందికి మ్యారేజ్లకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, కనీసం పెళ్ళి జంటను చూడకుండా వచ్చేస్తారు. తినటం రావటమే. ఏంటి, ఆ చుట్టాలకు భయపడతారు అనుకుంటా. అసలుకి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. పెళ్ళి కుమారుడు పెళ్ళి జంట మనం చూసి రావాలి. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి జంటను చూసి పెళ్ళయ్యే వరకు ఉండి కూడా మనం వాళ్ళని దీవించి రావాలి. పెళ్లి కుమారుడిగా మనం ఎందుకని గుర్తు చేసుకుంటాం అంటే, పెళ్లి కుమారుడిగా దేవుడు ఈ లోకానికి రెండోసారి రాబోతున్నారు. కాబట్టి ఒకసారి ఎలా వచ్చారైనా ఏమంటే, ఒకసారి ఎలా వచ్చారు? మా యేసుప్రభు గారు ఎలా వచ్చారు? ఒకసారి గొర్రె పిల్లగా వచ్చారు, ఒకసారి వచ్చి రెండోసారి కొదమ సింహములా. మరి గొర్రె పిల్లకి కొదమ సింహంగా తేడా లేదండి. ఏమంటే గొర్రె పిల్ల ఎక్కడ, కొదమ సింహం ఎక్కడ? గొర్రె పిల్ల వచ్చినప్పుడు ప్రాణం సమర్పించారు. కొదమ సింహంగా వచ్చినాడు ప్రాణం ఇస్తాడా? ఇంకెందుకు ఇస్తాడు? ఒకసారి నీ కోసం ప్రాణభిక్ష పెట్టినప్పుడు ఇంకోసారి ఎందుకు ఇస్తాడు? ఎవడో ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా పైకి తీస్తాడు. అందుకనే ఒక భక్తుడు రాస్తాడు పాట, మొదటి గొర్రె పిల్ల రీతిగానే వచ్చెనుగా ఇప్పుడు కొదమ సింహమై నాకు గుండె దిగులుగా. చూడండి, మొదటగా గొర్రె పిల్లగా వచ్చాడు, దేవుడు సమర్పించుకున్నాడు కనుక రెండోసారి కొదమ సింహం వస్తున్నాడు. మొదటి గొర్రె పిల్ల రీతిగానే వచ్చెనుగా ఇప్పుడు కొదమ సింహమై మనకు గుండె దిగులుగా. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చోట తేని చూడరాదు క్రీస్తునింకా జొత్తు మేచుట. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చోట తేని చూడరాదు క్రీస్తునింకా జొత్తు మేచుట. మా యేసుక్రీస్తు ప్రభు వారిని త్వరలోనే మనం చూస్తాం. ఈ లోకంలో ఆయన రెండోసారిగా రాబోతున్నారు, కొదమ సింహంగా రాబోతున్నారు కనుక మనం ఆయన చూస్తాం. కానీ ఆ చూసే టైంలో మనం ఈ లోపల మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా ఆయనకి సమయం మనం కేటాయించాలి. మీరు సమయం ఇవ్వకుండా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. కనీసం మీరు లేచిన తర్వాత ఉదయాన్నే లేచిన కాడి నుంచి మీరు మనకి గడియలు ఉన్నాయి, జాములు ఉన్నాయి. ఏ గడిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ జాములో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది కావాలి. కనుక బుద్ధిగల కన్యకలు నిద్ర లేకుండా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూశారు. బుద్ధి లేని స్త్రీలు నిద్రపోయారు. నిద్రపోతున్నారు. ఇప్పుడు సోమరపోతలు అయ్యారు వాళ్ళు. ఒక నూనె లేదు, ఒక జ్ఞానం లేదు, అజ్ఞానం వల్ల వచ్చారు. మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు జ్ఞానముగా రావాలి, అజ్ఞానముగా రాకూడదు. కనుక
అజ్ఞానంగా వస్తే మీ దగ్గరే ఉంటుంది, నూనె ఉండదు, ఆ పెళ్లి కుమారుడు కూడా మీరు చూడలేరు. అప్పుడు అయ్యా ఇప్పుడు ఏమన్నాడు చదవక్కడ, ఏమన్నాడు? అంతట తలుపు వేయబడినో ఆ తర్వాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా 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 అక్క పిలుస్తాడే మిమ్మల్ని, అయ్యా మీరు పిలుస్తారు, యేసుప్రభువా 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 తలుపు తీయ్యా తలుపు తీయ్యా తలుపు తీయ అంటే ఏమంటాడు? అతడు మిమ్మల్నేనా ఎరగను. మీరు ఎన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థన కూడా ఒక్క క్షణంలో పోతుంది. ఏమండి, నీకు చెబుతున్నా అన్న అక్క, వచ్చిన వారందరూ కూడా సిద్ధపడండి, దేవుని రాజ్యం వరుసలు అవ్వండి. ఒక్క క్షణంలో మీరు గట్ట కునికపాటు కానీ, నిద్రభంగం కానీ, మీరు అజ్ఞానం కానీ, నూనె లేకుండా సిద్ధం లేకుండా చేస్తే మీకు ఎందుకు కూడా పనికిరారు, తలపేయబడితే ఆ తర్వాత మీరు అయ్యా 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 అని అక్కడ ఏంటి రొమ్ము కొట్టుకొని ఏడ్చిన కూడా అసలు మీకు తలుపు తీయబడదు. కనుక మీరు అలాంటి అనుభవంలో ఉండాలి. ఎట్లా? ఆయన తలుపు వేయకముందే మొత్తంలోనే సిద్ధపడాలి. మనం లేట్ అయింది, ఒకసారి మ్యారేజ్ లేట్ అయింది అని చెప్పి చుట్టాలందరూ కనిపించేసి వచ్చేస్తారు. ఇక వాళ్ళంతే, వాళ్ళ పెళ్లి కుమారుడు చూడటం, పెళ్లి కూతురుని చూడరాడు. అసలు వెళ్ళింది దేనికి? పెళ్ళికి వెళ్ళింది దేనికండి? పెళ్లి చట్టం చూడటానికి వెళ్తే పెళ్ళిని చట్టం చూడకుండా పెళ్లి తల్లిని చూసి వస్తారు. నిజంగా ఏంటంటే అక్క వచ్చాను, బావా వచ్చాను అనుకుంటూ వస్తారు. అంటే ఏదో ఆసర, జస్ట్ ఈ ఆసర వేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆసరే వేసుకుంటారు. కనుక ఒక్కసారి మనము పెళ్లి కుమారుడి కోసం ఒక రాత్రి పగలైనా సరే ఎదురు చూసి నూనెతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకో మాట చూసుకుందాం, చూడండి ఎవరున్నారు? మత్తయి సువార్త 3:1 చూడండి. బాప్తిస్మిచ్చే యోహాను గారు పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములు ప్రకటించుండెను, ప్రభు మార్గము ఏం చేశాడమ్మా ఆయన? ప్రభు మార్గం సిద్ధపరుస్తున్నాడు. ప్రభు మార్గం ఎవరో? యోహాను గారు ప్రభు మార్గము సిద్ధపరచుడు అని చెప్పేసి కేకలు పెడాలి. చదవక ఆయన త్రోవలో సరళము చేయడని అరణ్యంలో కేక వేయని ఒక శబ్దము. ఈ మాట ఎక్కడ రాసిందే? యెషయా గారు ముందే చెప్పారు. అమ్మా చెబుతున్నా, ఈయన యోహాను గారి దగ్గర అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అయితే లేవు, కానీ దేవుడు యేసు ప్రభువు గారు ఉన్నారు, ఆయన ఒకసారి వస్తారు, రెండోసారి వస్తారని కేకలు పెట్టి కూడా చెబుతున్నాడు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కేకలు పెడుతుంటే, యోహాను గారు కేకలు పెడుతుంటే ఏమన్నారు? 8వ వచనం, అబ్రహాము ఒక తండ్రిని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాం పిల్లలు అందులో ఉన్నవాళ్ళంట కొంతమంది మా తెలుసులయ్యా దేవుడు ఎప్పుడు వచ్చేది, మేము ఎవరో అబ్రహాం సంతానం, అబ్రహాం గారు ఎవరో మా తాతే, మా ముత్తాత అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఏమన్నారు? యోహాను గారు ఏమన్నారు? అబ్రహాం గారు ఏమన్నారు? యోహాను గారు ఏమన్నారు? సర్ప సంతానమా. చూడు అక్కడ ఉంది, సర్దుగోలైన బాధ వచ్చి సర్ప సంతానం ఉన్నారు. మనలో కూడా సర్ప సంతానం ఉన్నారు మనకి. అంటే సర్పం అంటే అపవాది సంబంధికులు లేరా మనలో? అప్పుడు ఆ రోజులు లేరా? ఇస్కరియోత లేడా? ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అపవాది. ఇస్కరియోత చచ్చిపోయాడు, ఆయన సంతానం రావాలా, ఆ సంతానం వస్తూనే ఉన్నాయి అప్పటికిప్పటికి. యేసుప్రభు గారి దగ్గర నుంచి కూడా అపవాది సంతానం ఉంది, దేవుని సంతానం ఉన్నది. కనుక ఈ అపవాది సంబంధికులు ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని చెడగొట్టడానికే చూస్తారు. మన సంతోషంగా ఉన్నా వాళ్ళు చెడగొడతారు, మన దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉన్నా ఆ క్షణంలో చెడగొడతారు. ఇప్పుడు బుద్ధి లేని స్త్రీలకి ఎవరు చెడగొట్టారు? వాళ్ళే, అపవాది సంతానమే కదా. వాళ్ళకి ఆ జ్ఞానం లేకుండా చేసింది వీళ్ళే. సర్ప సంతానం వాళ్ళు ఏం చేస్తారంటే మనకు జ్ఞానం లేకుండా చేస్తారు వాళ్ళు. కనుక మనము ఎట్లా ఉండాలి? చదువు 10వ వచనం ఇప్పుడే